ఎంటీసీ అధినేత శ్రీ మూర్తి గారు లక్ష్మీ దంపతికి పాదాభివందనములు. సుమారుగా 3 దశాబ్దాల క్రితం గోకవరం బస్ స్టాండ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనకాల ఒక అద్భుతమైన విద్యాలయం ఉండేది. యువతల వైపు నేను ఉండేవాడిని. విద్య అంటే చదువు అని ఆ రోజుల్లో అనుకునే సమయంలో విద్య అంటే చదువు మాత్రమే కాదు, జ్ఞానం అని బోధించిన మహనీయులు మాస్టర్ మూర్తి గారు. చదువుల విలువలను పెంచుకుంటూ విద్యార్థులకు త్వరితగతిన అర్థమయ్యే విధానంలో భక్తి శ్రద్ధలతో, అంకిత భావంతో, నైపుణ్యంతో, ఆర్ద్రతతో వీళ్ళందరూ పెద్దవాళ్ళు కావాలన్న ఆకాంక్షతో ఎంతోమంది విద్యార్థులను పేరున తడిమి నడుము నిమురుతూ చదివించి వారందరూ వృద్ధిలోకి తీసుకురావడానికి ఎంత శ్రమించారో స్వయంగా పర్యవేక్షించడమని వాళ్ళల్లో నేనొకడిని. ఈరోజు ప్రపంచమంతటా విస్తరించున్న మోడర్న్ ట్యూషన్ సెంటర్ విద్యార్థులే దానికి కారణం, ఉదాహరణ. కేవలం మానవత్వం, ఆదాయం ఉంటే సరిపోదు అన్న భావన వారిలో లేదు. ఎంతో శ్రమ కూర్చి ఆ మోడర్న్ ట్యూషన్ సెంటర్ ఒక అద్భుతమైన కావ్యంలాగా, గోదావరి నదిలాగా పవిత్రమైనదిగా, రాజమహేంద్రవర వైభవానికి దీటుగా నిలిచి ఆ రోజులు అవన్నీ కూడా మర్చిపోలేము. అవన్నీ నీరుడు కురిసిన హిమ సమూహాలే. ఆ అధినేత మాస్టర్ మూర్తి గారి 75వ జన్మదినం తెలిసి ఎంతో పలికించి వెయ్యాను. వారికి ఆయుర్దాయం అంటే విద్యార్థుల ఉత్తీర్ణతలే. వారికి ఆహారం అంటే వారి జ్ఞానాభివృద్ధి. అటువంటి మూర్తి గారు చిరవైగా జన్మించాలని, 100వ సంవత్సరం వేడుకను ఇంతకంటే ఘనంగా చేసుకుంటూ అందులో మళ్ళీ మనందరం కలిసే భాగ్యాన్ని పరమేశ్వరుడు ఆ దంపతికి, మనకి అనుగ్రహించమని కోరుతూ మాస్టర్ మూర్తి గారికి 75వ సంవత్సరపు జన్మదిన శుభాకాంక్షలతో పాదాభివందనం సమర్పిస్తూ నమస్కరిస్తున్నాను. ఎర్రాపుర ప్రసాద్, రిటైర్డ్ LIC ఆఫీసర్ మరియు ఈనాడు అంతర్యామి